హలో ఎవ్రీవన్. సో ఏంటి ఇక్కడ ఏబిఎస్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చూడండి మీరే. నేను ఈరోజు చాలా ఇయర్స్ ఫ్రెండ్స్ సో విన్నారు కదా, 25 ఇయర్స్ తర్వాత మళ్ళీ అంటే ఆల్మోస్ట్ నేను 9th క్లాస్లో వీళ్ళందరూ కూడా మేమందరం స్కూల్ మేట్స్ అండి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ యూనియన్. కానీ ఒక బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి మాత్రం 25 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ చూస్తున్నాను. అంటే నేను 9th తర్వాత మళ్ళీ చూస్తున్నాను. ఇంకా మధ్యలో ఉన్న అమ్మాయి ఆల్మోస్ట్ ఒక 11 ఇయర్స్ అయింది అనుకుంటాను. ఇంకా బ్లూ డ్రెస్ అమ్మాయి వచ్చేసి తన పేరు మీనా. తను వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ బ్యాక్లో కలిసాము. తను వచ్చేసి ఝాన్సీ అండ్ మీనా అండ్ ఆ పక్కన ఉన్నది తన జ్యోతి. సో మేము చాలా రోజుల తర్వాత ఝాన్సీ ఇప్పుడు యూఎస్ నుంచి వచ్చింది కాబట్టి అందరం ఇక్కడే, ఆ పక్కన ఉన్న ఇద్దరము ఇక్కడే ఉంటాము. కానీ కలవడానికి ఏదో ఒకటి, వాళ్ళ పిల్లలన్నా ఏదో అటో ఇటో, చిన్నపిల్లలు స్కూల్ టైమింగ్స్ కుదరకును అటో ఇటో కలవలేకపోతుంటాము. కొంచెం పిల్లలు పెద్దగా అయిన తర్వాత అయితే కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. అట్లా కొంచెం ఏదైనా టైం దొరుకుతుంది మనకంటూ, మనకు ఒక సెల్ఫ్గా. సో నేనైతే ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాను. కానీ పిల్లలు మాత్రం కొంచెం చిన్నవాళ్ళు, అంతా 5th 6th క్లాస్ అలా చదువుతున్నారు. ఝాన్సీ వాళ్ళ పిల్లలకి ఆల్మోస్ట్ వాళ్ళకి ఎలాగో ఇప్పుడు వెకేషన్ కాబట్టి వచ్చారు. ఇంకా వాళ్ళిద్దరూ చిన్న కిడ్స్ అనమాట. రావాలి అంటే స్కూల్ మళ్ళీ 3 o'clock అలా బ్యాక్ వెళ్ళాలి. టైమింగ్స్ కుదరవు, ఇంకా తెలియందే కదా. అందుకోసం అని చెప్పి ఎలాగో ఈసారి మాత్రం కుదిరింది ఝాన్సీ వల్ల. మేము అందరం కలిసి ఏబిఎస్కి వెళ్ళాము. చాలా రోజుల తర్వాత, నిజంగా చెప్తున్నాను, చాలా ఫన్నీగా ఉన్నింది మాకు అందరికీ కూడాను. ఏదో అవి ఇవి చిన్నప్పుడు అన్నీ గుర్తు చేసుకుంటూ అలా మెమరీస్ తింటూ, నేనొక్కదాన్ని నన్ను మాత్రమే చూడండి వెజిటేరియన్, వీళ్ళందరూ నాన్ వెజిటేరియన్. అదే రోజున కూడా ఫ్రైడే తినని రోజున ఏబిఎస్కి వెళ్ళాను. కానీ ఏం చేస్తాం, అందరు ఎంజాయ్ చేశారు. నేను ఓకే, వెజిటేరియన్లో కూడా కొన్ని తిన్నాను. కానీ మోర్ ఓవర్ ఫ్రెండ్స్ అందరినీ కలిసాను కదా, సో చాలా హ్యాపీ. సో నేను కూడా మీకు ఒక్కసారి షేర్ చేసుకుందాం, ఇది ఇలాగే ఉంటే కొంచెం మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి నేను కూడా వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి. చాలా రోజులు అయింది కదా, నాకు ఆల్మోస్ట్ ఒక 2 yearsలో అంతా కూడాను అండి చాలా డిస్టర్బెన్సెస్గా ఉన్నాయి. వీడియోస్ తీయాలన్నా చేయాలన్నా కూడాను అప్పుడప్పుడు కుదిరినప్పుడు మాత్రమే తీసుకుంటూ వస్తున్నా, కొన్ని రీజన్స్ వల్ల తప్పట్లేదు. సో చూద్దాం, ఇంకా కొంచెం బెటర్ అవ్వగానే నేను రెగ్యులర్గా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. మీకు అందరికి ఫేవరెట్ జ్యువెలరీ వీడియోస్ అండ్ షాపింగ్ వీడియోస్ నాకు తెలుసు. సో కాబట్టి మళ్ళీ త్వరలోనే జ్యువెలరీ వీడియోస్ కూడా తీస్తానండి. ఆల్మోస్ట్ నా యూట్యూబ్ది కూడాను మీకు యూట్యూబ్ది దాని గురించి ఇంకొక పార్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజంగా చెప్తున్నాను, అందరూ అదేమంటారు వాచ్ అవర్స్ రాలేదు అని, కానీ నాకు వాచ్ అవర్స్ వచ్చి మళ్ళీ బ్యాక్ అయింది. సో అది కూడా చెప్తాను, ఎందుకు అయిందో కూడా ఇంకొక వీడియో తీస్తాను. సో నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి, లైవ్ ఈసారి ఇస్తాను. ఇంకొకటి, సో ఏబిఎస్లో మోస్ట్లీ అందరు బార్బిక్యూ అంటే అందరూ ట్రై చేసే ఉంటారు, హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు. కాబట్టి ఫేక్ బర్త్డేస్ కూడా చేసుకునే వాళ్ళలో బహుశా నేను కూడా అనుకుంటాను. నాకు కూడా అందరూ కలిపి నన్ను చేశారు ఫేక్ బర్త్డే. సో అందుకని స్పెషల్గా ట్రీట్ చేస్తారు, నువ్వు వెజిటేరియన్ కదా అని స్పెషల్గా ట్రీట్ చేస్తారని నాకు ఫేక్ బర్త్డే చేశారు. సో ఆ రోజు పర్లేదులేండి, కానీ హ్యాపీ. వీళ్ళందరితో బర్త్డేలు చేసుకోవడం మిస్ అయ్యాను కదా చాలా ఇయర్స్. ఆ రోజు చేసుకుందామని ఆ రోజు కూడా బర్త్డే సెలబ్రేట్ లాగా అన్నట్టు ఊరికే చేసుకున్నాము. కానీ చాలా ఫనీగానే బాగుండిందండి. నాకు టైం స్పెండ్ చాలా రోజుల తర్వాత, చాలా రోజులుగా, చాలా ఇయర్స్ అనుకుంటాను. చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. సో బూస్టింగ్ ఎనర్జీ లెవెల్స్. సో చాలా ఎప్పుడు ఇల్లు ఇది అన్నీ వీటి డిస్టర్బెన్సెస్తోనే ఉండడం కన్నా కొంచెం రిఫ్రెషింగ్ అనిపించింది. తర్వాత నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఇంకొక వీడియో కూడా వస్తుంది. మా ఫ్రెండ్ తోటి నేను చార్మినార్ కూడా వెళ్ళేసి అలా ఒక 1 day స్పెండ్ చేసాము. ఇంకా అంతే అండి, కొన్ని బెస్ట్ థింగ్స్ అవన్నీ చూడటానికి
అన్నీ మీకు అన్నీ చూసినవే నేను చెప్పనక్కర్లేదు నాకు తెలిసినంత వరకు. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నా మెమరీస్ అవి షేర్ చేసుకోవడానికి. చూడండి ఎంత ఫుడ్ అంతా కూడాను పప్పు, నాదంతా వెజిటేరియన్ ఫుడ్ అండి బాబోయ్. వెజిటేరియన్ నిజంగా చెప్పాలంటే నాకు వెజిటేరియన్ అంత నచ్చదు, నాన్ వెజిటేరియన్ నేను. అని తినని రోజులు వెళ్తే అలా. ఇంట్లో వెజిటేరియన్ అయితే నచ్చుతుంది. డెజర్ట్స్ మాత్రం ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి, నాకు ఎందుకో తెలియదు, చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఆ రబడీ అండ్ అది ఏమంటే పూరీతో ఏదో ఇది స్వీట్ చేస్తారు కదా, అది జిలేబీ అంతా. చూడండి నా ఫేక్ బర్త్డే చేస్తుంది నా ఫ్రెండ్. సో అందరూ చూసి నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు నా బర్త్డే ఎప్పుడో, కానీ పొరపాటున ఏబిఎస్ వాళ్ళు చూడాలి, అప్పుడు తెలుస్తుంది. ఇంకొకసారి వెళ్ళినప్పుడు ఫేక్ బర్త్డే చేసుకుంటున్నారని చెప్పి. ఇంకొకసారి నా కేక్ ఇవ్వరేమో బహుశా నాకు తెలిసి, కానీ చాలా బాగుండింది కేక్ కూడా. లిచీ అండ్ స్ట్రాబెర్రీ ఉన్న కేక్ చాలా అంటే చాలా వెరీ టేస్టీగా ఉన్నింది. సో జ్యోతి అండ్ ఝాన్సీ దాని మీనా, తననైతే చూసి 25 years అయిందండి. మీనా నాకు నాకు రిలేటివ్ అవుతుందని తర్వాతే తెలిసింది సడన్గా. మా కజిన్ని మ్యారేజ్ చేసుకుంది కూడా నాకు తెలీదు, తర్వాత చూసి కనుక్కున్న షాక్ అనమాట. సో సోషల్ మీడియా ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో మనం ఎక్కడో ఉన్నా మిస్ అయినా కూడా కలుపుతూ ఉందండి అప్పుడప్పుడు. సో ఇందులో మాత్రం బెస్ట్ ఈ అమ్మాయి ఇక్కడ అని కలిపింది. సో నచ్చితే లైక్ చేయండి. సిల్వర్ బెల్ స్కూల్కి